రైతు బంధులో రాబందు, రైతు బీమాలో నకిలీ పత్రాలతో 2 కోట్ల మోసం, అవినీతి బాగోతంపై వ్యవసాయ శాఖ అధికారుల ఫిర్యాదు. నకిలీ పత్రాలు, నకిలీ అకౌంట్లతో రైతు బంధు, రైతు బీమా పథకాల్లో 2 కోట్ల మేర కాజేసిన వ్యవసాయ అధికారి అవినీతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి రైతుల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుందన్నమాట. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలు సదరు అవినీతి అధికారి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సో ఆయన వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి రైతు బంధు, రైతు బీమా పథకాలకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించినట్లు తెలిసిందనమాట. నకిలీ పత్రాలతో రైతు బంధు, రైతు బీమా మొత్తాలు కాజేసేందుకు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశారని, ఒకటే అకౌంట్ నగదు బదిలీ ఎలా జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతూ ఉన్నారు. కాగా బినామీ పేరుతో నగదును కొల్లగొట్టిన అధికారి ఇటీవల కొందుర్గు వద్ద దాదాపు 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో ఈ విధంగా రైతు బంధు, రైతు బీమాలకు సంబంధించి ఈ విధంగా భారీ మోసాలు అయితే జరిగినాయి అనమాట. అందుకే రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన అయితే చేయబోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కొత్త రైతు భరోసాతో కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రైతులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.